శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. వృషభ రాశి స్థితిని చూసినట్టయితే రాబోయే సెప్టెంబర్ మాస ఫలితాల్లో ఈ యొక్క వృషభ రాశిలో మనకు నక్షత్రాలు చూస్తే కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, అట్లానే ఈ యొక్క మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ యొక్క గ్రహస్థితిని చూసినట్టయితే వృషభ రాశిలో జన్మస్థానంలో గురువు సంచారం చేయటం, అట్లానే ఈ యొక్క వృషభ రాశ్యాత్తు ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం చేయటం, అట్లానే వృషభ రాశ్యాత్తు తృతీయంలో ఈ యొక్క బుధుడు సంచారం 6వ తారీఖు వరకు, తదుపరి చతుర్థ స్థానం సంచారం చేయటం, రవి 17వ తారీఖు నుంచి చతుర్థ స్థానం ఉండటం, వృషభ రాశ్యాత్తు పంచమ స్థానంలో శుక్రుడు కేతువులు, అట్లాగే వక్రగతి అయినటువంటి శని ఈ యొక్క భాగ్యస్థానాన్ని వీక్షించటము, అట్లానే ఏకాదశ స్థానంలో రాహు సంచారం చేయటం. ఈ సంచారం చూసినట్లయితే ముఖ్యంగా మనకు గురుడు జన్మస్థానంలో ఉన్నాడు. ఈ గురుడు జన్మస్థానం అనేటువంటిది స్థాన మార్పులకి కానీ, నివాసములో ఉండేటువంటి వారికి కానీ మనశ్చింతన కొద్దిగా ఉంటుంది, వస్తునాశనం ఉంటుంది, అట్లాగే ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు అధికారుల వల్ల కలగజేసే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ యొక్క గురు సంచారం వల్ల ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎవరి వల్ల కూడా హాని కలిగినా కూడా చాలా దాన్ని ఎక్కువగా మనసుకు తీసుకోకుండా కొద్దిగా దూరంగా పెట్టుకోవడం అనేది మంచిది. 10 మంది 10 మాటలు అంటారు, అది మనం తీసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే మనం మనస్సులో వ్యాకులత అనేది ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా మీరు మనసులో తీసుకోకండి. అట్లాగే కుజుడు 2వ స్థాన సంచారం వల్ల కొంత దుష్టుల వల్ల సాంగత్యము, స్నేహితుల వల్ల కూడా ఇబ్బందులు కలగటము, కార్యవస్తు నాశనం. అంటే ఒక కార్యాన్ని మీరు మొదలు పెడతారు, ఆ కార్యం మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. అట్లానే తేజోహీనత అంటే కొంత అనారోగ్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ ఇంట్లో వాళ్ళతో ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండాలి. బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లోకి రాగానే ఏంది తగాదాలు ఉన్నట్టుగా మనస్సులో ఒక చింతన అనేది గాను కలుగుతుంది వృషభ రాశి వారికి. చీటికి మాడికి ప్రతిదీ కూడా తీసుకోవటం, దాన్ని అరవటం, దాన్ని ఇంకో విధంగా ఆ మధ్యలో ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలుగా ఉంటూ ఉంటాయి అని చెప్పి పక్కన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి గొడవ పడకుండా చిటికి మాటికి ఏదో మామూలుగా సామరస్య పరిష్కారం చేసుకోవటం మంచిది. అట్లాగే ఈ బుధుడు చతుర్థ స్థాన సంచారము, ఈ చతుర్థ స్థాన సంచారం వల్ల మనకు మనోవికాసము, సర్వకార్య సిద్ధి, అంటే అన్ని కార్యాలు బుధుడి వల్ల యోగప్రదంగా సిద్ధిస్తాయి. శుభకార్య నిర్వహణ, ఏదైనా కానీ ఒక ఇంటికి నిర్మాణం కానీ, గృహప్రవేశానికి కానీ, నూతన వ్యాపారానికి కానీ, లేదా ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకోవడానికి కానీ ప్రయత్నపూర్వకంగా చేస్తారు అనేది చెప్పగలుగుతాం. తర్వాత మాతృ సౌఖ్యము, తల్లికి మంచి అనుకూలమైనటువంటి కాలము. అదే కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారమై ఒక మంచి సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క బుధుడి వల్ల. అట్లాగే మనకు రవి, ఈ యొక్క రవి మీకు చతుర్థ స్థాన సంచారం వల్ల కొంతవరకు తండ్రికి ఇబ్బందులు, అనారోగ్య సూచనలు ఉన్నాయి. అట్లానే మనశ్చింతన, దేహదారుఢ్యంలో కొన్ని ఇబ్బందులు, ఇవంటివి కొన్ని ఉష్ణంగా శరీరంగా ఉండడము, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు, అకాల భోజనము, అట్లానే కొంత ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కానీ ఇవాళ కలిగే అవకాశం ఉంటుంది. కానీ జాగ్రత్తగా వ్యాధులు రాకుండా సకాలంలో భోజనం చేయటం అనేది చాలా మంచిదైనటువంటి సూచన. అట్లాగే ఈ యొక్క రాశి వారికి, వృషభ రాశికి మళ్ళీ శుక్రుడు కూడా ఈ యొక్క 5వ స్థాన సంచారం వల్ల తల్లిదండ్రులకి ఆనందము, మిమ్మల్ని చూసినటువంటి ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక మెట్టు తగ్గుంటారో వృషభ రాశి వాళ్ళు ఆటోమేటిక్గా తల్లిదండ్రులకి మా వాడు కొద్దిగా నేర్చుకున్నాడు అనుకో మనసులో భావన అనేది కలుగుతుంది. తర్వాత అట్లానే భోజన ప్రియ ధనధాన్య లాభము, అంటే రుచికరమైనటువంటి భోజనాన్ని తింటారు. అంటే ఇప్పుడు కాలం రుచికర భోజనం అంటే రెస్టారెంట్లు, బయట ఉండే ఫుడ్ చాలా అద్భుతంగా ఉందని గోచరిస్తుంటుంది. ఇంకా అదే రుచికరమైన భోజనం, వాళ్ళ ఇంట్లో భోజనం కన్నా బయట భోజనం అంటే అది తిరగటం అనేటువంటిది. తర్వాత సంగీత ప్రియత్వము,
సంగీత ప్రియత్వం అంటే ఒక మనస్సులో ఒక సంగీతాన్ని వినాలనేటువంటి ధ్యాస కలుగుతుంది. ధనధాన్యాభివృద్ధి, ధనధాన్యము అనేది అత్యద్భుతంగా శుక్రుడి వల్ల యోగప్రదంగా ఉంటుంది. అట్లానే ఈ కేతు 5వ సంచారం వల్ల సంతానం వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. సంతానం వల్ల చికాకులు, మొండిగా వ్యవహరించడము, ఇటువంటి విషయాల వల్ల జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయము. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలతోని వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళు బతిమలాడో ఏది చెప్తే వింటారో అట్లా చెప్పండి. అంతేగాని మీ ఇష్టంగా కొట్టో తిట్టో చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి చదువుకి దూరంగా ఈ ప్రయత్నం చేయకూడదు. అట్లాగే ఈ శని యొక్క సంచారం చూసినట్లయితే ఈ యొక్క భాగ్యస్థితి సంచారంలో ఉన్నాడు. కాబట్టి శని అనుకూలమైన వాతావరణంగా ఉన్నాడు కాబట్టి కొంత మూర్ఖంగా ప్రవర్తించకండి, సానుకూలంగానే నిర్ణయాలు తీసుకోండి. దీర్ఘకాలికంగా ఆగిపోయిన రుణాలు కానీ బాకీలు కానీ కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడో వరకు ధనం ఇస్తే ఆ ధనం వచ్చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈ రాహు ఏకాదశంలో ఉండటం వల్ల ముఖ్యంగా మధ్యస్థమైనటువంటి సూచనలు అంటే ఏంటంటే ఈ రాహు ఏకాదశంలో ఉండటం వల్ల మధ్యమంగా మార్గాలు ఇస్తారు. నిరాశ, నిస్పృహలు, దుఃఖము అనేవి కొంత కలగజేస్తాడు ఏకాదశంలో రాహు. ముఖ్యంగా విదేశీ వ్యాపారాలు కానీ విదేశాలకు వెళ్ళేటువంటి వారికి కానీ అనుకూలమైనటువంటి మాసము. ఈ యొక్క పోటీ పరీక్షల్లో విద్యార్థులు కూడా మంచి రాణింపు వస్తుంది. అట్లానే రాజకీయ ప్రముఖులకు, సినీరంగ ప్రముఖులకు కూడా అత్యద్భుతమైనటువంటి కాలము. అలాగే ఈ యొక్క వ్యాపార భాగస్వామ్యంలో ఉండేటువంటి వారికి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకా క్షేత్రాలు ఏ దర్శనం చేయాలయ్యా అంటే గురుక్షేత్రాలు. అంటే గురుక్షేత్ర దత్తాత్రేయ స్వామి దర్శనం కానీ, అట్లనే రాఘవేంద్ర స్వామికి కానీ, సాయిబాబాకి కానీ, మీ యొక్క గురువులు ఎవరైతే ఉంటారో ఆ గురుక్షేత్ర సందర్శన చేసుకోవటం వల్ల అత్యద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇవి కాక ఇంకా మీరు అమ్మవారి యొక్క గుళ్ళోకి వెళ్ళి మీకు తోచినటువంటి దక్షిణ ఇచ్చి అమ్మవారికి దండం పెట్టుకోవడం కూడా అత్యద్భుతమైన ఫలితము. ముఖ్యంగా మీరు కుంకుమార్చనాది కార్యక్రమాలు చేసుకోవటం. రాబోయే ఈ యొక్క గణపతి నవరాత్రులలో ఏమి చేయాలి అంటే ఈ వృషభ రాశి వారు పసుపు రంగులో ఉన్నటువంటి వినాయకుడిని కానీ, పసుపుతో చేసేటువంటి వినాయకుడిని కానీ, ఈ యొక్క గరికతో అర్చన చేసిన మిఠాయిలు, ఎల్లో రంగులో ఉండేటువంటి మిఠాయిల్ని తినిపించడం, నైవేద్యం పెట్టడం, స్వామివారికి ఆ విధంగా పంచిపెట్టడం ద్వారా అత్యద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి రాబోయే వినాయక నవరాత్రుల్లో గణపతి ఆరాధన చేసుకొని స్వామి అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క ఇబ్బందుల నుంచి కూడా బయటపడే అవకాశంగా ఈ యొక్క ఫలితాలు చెప్పడమైంది. అందరికీ నమస్కారం. రాబోయే వినాయక చవితి, ఈ యొక్క వినాయక చవితుల్లో అందరికీ తెలిసినట్టు అంశం ఏంటంటే వినాయకుడు పృథ్వీతత్వము. అంటే సృష్టిలో మొదలుకొని పృథ్వీతత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది. భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు. కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ ప్రియ అన్నారు. అంటే ఒక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు. ఏది మొదలుపెట్టినా తలపెట్టిన కార్యం జయం సాగించేటువంటిది వినాయకుడు. కాబట్టి సర్వ విఘ్న హరం దేవం, సర్వ విఘ్న వివర్జితం, సర్వ సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు. మనకు శ్లోకం చెబుతుంది. అట్లానే భవసంచిత పాపాగ్నం విధ్వంసర విచక్షణం విఘ్నాస్వర వారంభంజే విఘ్నరాజమహం భజే అన్నారు. భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ తెలిపేది విఘ్ననాయకుడే. పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు. అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వాసాల విచక్షణం, ఎటువంటి విఘ్నాలైనా అన్నీ ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే. భవసంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచిత వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలుసో తెలియకో చేస్తున్నామో దాన్ని అంతటా పటాపంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే. అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని, సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ.
అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా, మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం. వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి, మనకు అనవసరమైన చర్చ కాదు. ఇక్కడ ఏంటి అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి. అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీ పరమేశ్వరుడు చెప్పాట, విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నట పరమేశ్వరుడితో వినాయకుడు. సరే అని చెప్పి పంపించేశారు. వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు. ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు. అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి, మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు. అదే బుద్ధిదేవి అని. బుద్ధి మళ్ళీ సిద్ధి. మనం ఆలోచన చేశాము, తగిన కార్యం నెరవేరింది, వెంటనే మనం కోరుకుంటాం కదా, ఏమండి ఫలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని. సిద్ధి పొందటానికి ఏం చేయాలా, ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవాలి. అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైనా సిద్ధించినట్టే కదా, అది సిద్ధిదేవి. కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే, అర్చన చేసిన దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగిన సూచన ఉంది. కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిలు పొందించేటువంటిది, సర్వ కార్యాలు నెరవేర్చేటువంటిది, సర్వ విఘ్నాలు హరింపజేసేటువంటిది, సర్వ కార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది. దాని ద్వారా మనకేమొస్తుంది అంటే వృద్ధి ఇంకా మనకు సిద్ధి. వృద్ధిదేవి కూతుర్లట. అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి అంటే గ్రోత్ రేటు పెరగటం. వెంటనే పెరుగుతాయి కదా మనకు ఏదో విధంగా, అది గ్రోత్ రేట్, అది వృద్ధి అంటారు. అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి. ఇంకొకటేమో రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది రిద్ధి వృద్ధి. అందుకనే మీరు సంతోషి మాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. శుభము లాభము కొడుకులు అని చెప్పంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి. కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. ఇది చాలండి. గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు. ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తాడు. కాబట్టి ఈ యొక్క గం గణపతే నమః ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు. స్వామి అనుగ్రహం కలుగుతుంది. మంగళం మహత్ శుభం భూయా.